కాంట్రాక్టర్లకు కూడా ఎన్నో సంవత్సరాల క్రితం పనిచేసిన కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆఖరికి ఆ బిల్లులను తీసుకోవడానికి కూడా తిరిగి పర్సంటేజ్లు ఇచ్చే పరిస్థితి ఇవాళ ఉందంటే ఎంత దురదృష్టకరమైన స్థితిలో మనం ఉన్నామో ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. మరి వీటన్నిటిని ఆఖరికి భవన నిర్మాణ సంక్షేమ నిధి ఉంటుంది, ఆ డబ్బులు కూడా అందులోనే ఉన్నాయి. అదే పద్ధతుల్లో జీపీఎఫ్ పేరుతో ఉద్యోగస్తులు దాచుకున్న డబ్బులు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ డబ్బులు పోలీసులు కానీ టీచర్స్ కానీ ఆ డబ్బులు కూడా ఈ ప్రభుత్వమే వాడుకుంటూ ఉంది. వాళ్ళ కష్టంతో వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా ప్రభుత్వమే వాడుకుంటుంది. అది అలాగే రిటైర్ అయిన తర్వాత ఎల్ఐసి పేరుతో డబ్బులు రావాలి, 2 ఏళ్ళైనా రావట్లేదు. ఒక్కోడికి 2 లక్షలు 3 లక్షలు అంటే అదేమో వాళ్ళ దాచుకున్న డబ్బులు. రిటైర్ అయినటువంటి డబ్బులు ఇంకా ఎక్కువ మోతాదులో డబ్బులు రావాల్సిన అవసరాలు ఉన్నాయి, అవి రావట్లేదు. మరి ఇవన్నీ కలిపితే అటు పాత అప్పులు, తర్వాత మరలా వడ్డీలు, తర్వాత ఇప్పుడు హామీలు, మరలా ఇప్పుడు రావాల్సినటువంటి బకాయిలు, ఇవన్నీ కలిపితే ఎలా చేస్తారనేది నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకంటే మేము మిత్ర పార్టీగా ఉన్నాము. అయినా సరే దీన్ని అధిగమించడం కోసం ఏమి చేయాలనేది మరింత లోతుగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష.